ఇంట్లో ఈ వస్తువులు ఉంటే శుక్రవారం నాడు బయట పడేయండి. లక్ష్మీదేవి అప్పుడే అనుగ్రహిస్తోంది. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసి సపోర్ట్ చేయండి. శుక్రవారం నాడు కొన్ని కార్యాలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వీటిలో ముఖ్యమైనది ఇంటిని శుభ్రపరచడం. ఎందుకంటే లక్ష్మీదేవికి స్వచ్ఛత, పరిశుభ్రత అంటే ఇష్టమని, అలాంటి ఇళ్లలోనే ఆమె నివసిస్తుందని విశ్వసిస్తున్నారు. మన సనాతన ధర్మం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవికి అంకితమిచ్చారు. అందుకే ఈరోజు ఆ తల్లి కోసం ఉపవాస దీక్షలు ఆచరిస్తారు, పూజలు చేస్తారు. అంతేకాకుండా శుక్రవారం నాడు కొన్ని కార్యాలు చేయడం చాలా మంచిది. వీటిలో ముఖ్యమైనది ఇంటిని శుభ్రపరచుకోవడం. అలాంటి ఇళ్లలోనే లక్ష్మీదేవి వస్తుందని అంటారు. అంతేకాకుండా అలాంటి ఇళ్లలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని, ముఖ్యంగా శుక్రవారం నాడు ఈ 5 వస్తువులు ఇంట్లో ఉంచకూడదు. వాటిని బయటకు విసిరేయాలి. దీని ఫలితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తోంది. మరి అవి ఏ వస్తువులో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజు ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంటే వెంటనే బయట పాడేయండి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో మొక్కలు నాటడం వల్ల సానుకూల శక్తి వస్తుంది. అయితే ఈ మొక్కలు ఎండిపోతే ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. శుక్రవారం రోజు ఇలాంటి మొక్కలు ఇంట్లో ఉంటే పారేయండి. పాత చిరిగిన దుస్తులు ఇంట్లో ఉంచకూడదు. అంతేకాకుండా ఎక్కువ కాలం ధరించని బట్టలను అవసరమైన వారికి దానం ఇవ్వండి. ఇలాంటి దుస్తులు శుక్రవారం రోజు ఇంట్లో నుంచి పారేయాలి. ఇంట్లో అనవసరమైన వస్తువులు ఉంచడం కూడా మీ జీవితాన్ని నాశనం చేస్తోంది. కాబట్టి వీలైనంత వరకు అలాంటి దుస్తులు ఇంట్లో ఉంచకుండా బయటకు పారేయండి. అలాగే పూజ గదిలో విగ్రహాలు, ఏదైనా స్థలంలో మీ పూజా మందిరంలో విగ్రహాలు విరిగిపోయినట్లయితే వాటిని వెంటనే తొలగించాలి. విగ్రహాలకు ఇంట్లో విరిగిన స్థితిలో ఉంచడం చాలా దుర్మార్గం. మీరు విరిగిన విగ్రహాలు, ఇతర అలంకరణ వస్తువులు ఇంట్లో ఉంటే అలాంటివి చేయకూడదు. ఇంట్లో విరిగిపోయిన పాత్రలు లేదా కుండలు కూడా ఉంచడం అశుభంగా పరిగణిస్తారు. అంతేకాకుండా లక్ష్మీదేవికి పాటు అన్నపూర్ణను అవమానించినట్లుగా భావిస్తారు. కాబట్టి విరిగిన పాత్రల్లో ఎప్పుడు కూడా ఆహారం తినకూడదు. తినడం వల్ల దురదృష్టం. మీ ఇంటికి వంటగదిని సరిగ్గా శుభ్రం చేయకుంటే కూడా ఇలాంటివి అరిష్టాలు జరుగుతాయి. ఇంట్లో విరిగిన అల్మారాలు ఉండడం వల్ల అశుభంగా పరిగణిస్తారు. ఎందుకంటే మీ బట్టలు, డబ్బులు ఉండే ఈ ప్రదేశం ఎప్పుడు శుభ్రంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండాలి. అందువల్ల మీ ఇంట్లో కూడా విరిగిన అల్మారాలు ఉంటే దానిని శుక్రవారం నుంచి ఇంటి బయట పాడేయండి లేదా చెత్త కుప్పలో విసిరేయండి. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి రావడానికి ఇష్టపడదు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అలవాట్లు ఉంటే వెంటనే మార్చుకోండి. అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి కనకవర్షం కురిపిస్తోంది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరికీ కూడా ధన్యవాదాలు.